గణేష్ ఉత్సవాల్లో లడ్డూ వేలం అన్ని ఊళ్లలో జరుగుతుంది. ఇందులో బాలాపూర్ వినాయకుడు మాత్రం ప్రత్యేకం. లడ్డూ ధర ఎంత పలుకుతుంది, ఎవరు దక్కించుకుంటారు అనే ఉత్కంఠ. బాలాపూర్ గణనాథుడి లడ్డూ విశిష్టతపై ప్రత్యేక కథనం. గణపతి ఉత్సవాలకు ప్రత్యేక ఆకర్షణగా నిలిచి ఏటేటా భక్తుల్లో ఆసక్తిని రేకెత్తించే గణనాథుడు బాలాపూర్ గణేశుడు 30 ఏళ్లుగా బాలాపూర్ వాసుల కొంగు బంగారంగా నిలుస్తున్నాడు. 1980లో మొదలైన ఈ గణేశుడి ప్రస్థానం లడ్డూ వేలం పాటతో మరింత ఖ్యాతిని చాటుకుంది. సర్వ విఘ్నాధిపతి చేతిలో ఉన్న లడ్డూ చేజెక్కించుకుంటే సిరి సంపదలు దక్కుతాయని భక్తుల విశ్వాసం. 1994 నుంచి లడ్డూ వేలంపాట మొదలుపెట్టారు. మొదట 450 రూపాయలతో ప్రారంభమైన వేలం క్రమంగా 100, 1000 దాటి లక్షలకు చేరింది. మొదట బాలాపూర్ వాసులే వేలంపాటలో పాల్గొనేవారు. ఆ తర్వాత క్రమంగా స్థానికేతరులకు అవకాశం కల్పించడంతో బాలాపూర్ లడ్డూకు మరింత ప్రాధాన్యత సంతరించుకుంది. సంవత్సరం బాలాపూర్ లడ్డూ వేలంలో లక్షలు దాటింది. స్థానికులైన కొలను కుటుంబ సభ్యులే వరుసగా లడ్డూను చేజెక్కించుకునేవారు. స్థానికేతరులకు అవకాశం ఇవ్వడంతో వేలంపాట పెరుగుతూ వస్తోంది. 2008లో 5,07,000, 2009లో 5,10,000, 2010లో 5,35,000, 2011లో 5,45,000, 2012లో ఏకంగా 7,50,000 పలికింది. 2013లో మహేశ్వరం శాసనసభ్యులు తీగల కృష్ణారెడ్డి ఏకంగా 9,26,000కు లడ్డూను దక్కించుకున్నారు. 2014లో బాలాపూర్కు చెందిన రైతు సింగిరెడ్డి జైహింద్ రెడ్డి పోటీపడి 9,50,000కు పాట పాడి లడ్డూను సొంతం చేసుకున్నారు. గతేడాది కళ్లెం రామకృష్ణారెడ్డి, మదన్ మోహన్ రెడ్డిలు తమ తండ్రి కళ్లెం రామరెడ్డి జ్ఞాపకార్థం 10,32,000 రూపాయలకు గణేశుడి లడ్డూని సొంతం చేసుకున్నారు. 2014 నుంచి వరుసగా బాలాపూర్ వాసులకే లడ్డూ దక్కడంతో గ్రామంలో ఉత్సాహం ఉరకలేసింది. 10,32,000 గణనాథుని లడ్డూ వేలం బాలాపూర్ గ్రామ రూపురేఖలు మారుస్తుండడం విశేషం. వేలంపాట ద్వారా వచ్చే నగదును గణేష్ ఉత్సవ సమితి గ్రామంలో అభివృద్ధి పనులకు, సామాజిక కార్యక్రమాలకు ఖర్చు చేస్తుంది. 1994 నుంచి నేటి వరకు ఎంతో ఆసక్తిని రేకెత్తించే బాలాపూర్ గణేశుడి లడ్డూ ఈ ఏడాది ఎవరిని వరిస్తుందని అంత ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు.